అలాగే శర్మ గారు, వినాయకుడిని ఏకదంతాయ అంటూ ఉంటాం. ఏకదంతాయ వక్రతుండాయ అని. ఆయన ఏకదంతుడు ఎలా అయ్యాడు? అంటే మామూలుగా అయితే 2 దంతాలు ఉంటాయి. కానీ ఒకటి చూసినట్టయితే మనకి సగమే విరిగిపోయి ఉంటుంది. సో అది దాని ఎలా జరిగింది? దాని గురించి చెప్పండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని మనకు వేద విభాగంలో ఒక మంత్రం ఉంది. అయితే మహాభారత రచన కాలంలో వేదవ్యాసుడికి గణపతికి ఒక ఒప్పందం ఏమిటంటే 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతాన్ని రచించే సందర్భంలో ఏ పెన్ను సరిపోదు. అవును, గణపతి ముందు వ్యాసుడు శ్లోకం చెప్పాలి, గణపతి రాయాలి. గణపతి ఏమన్నాడు, మీరు ఒక శ్లోకం చెప్పిన తర్వాత మరో 5 నిమిషాలకు మరో శ్లోకం చెబితే ఆలస్యం అవుతుంది, కాబట్టి అలా కుదరదు, మీరు వెంటనే శ్లోకాలు చెబితే నేను రాస్తానన్నాడు. అంటే మీరు అలా చెప్పుకుంటూ వెళ్తుంటే నేను రాస్తూ ఉంటాను. ఒక శ్లోకం చెప్పడానికి శ్లోకం చెప్పిన తర్వాత ఆలోచించి మరో 5 నిమిషాలకి మళ్ళీ ఇంకో శ్లోకం చెబితే కుదరదు, వెంట చెప్పాలన్నాడు. ఎవరు? గణపతి. వ్యాసుడు అంటాడు, ఏ శ్లోకం నేను చెప్పినా ఆ శ్లోకం నీకు అర్థం అవ్వాలి, అర్థం అవుతే కానీ మరో శ్లోకం చెప్పను అన్నాడు ఈయన. ఓకే. ఎవరు? వేదవ్యాసుడు. అంటే చెప్పగానే రాయగానే సరిపోదు, దానికి మీనింగ్ కూడా మీకు తెలియాలి అన్నాడు. ఇప్పుడు మీరు ప్రారంభంలోనే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, చక్కని తెల్లని వర్ణం కలవాడు, చతుర్భుజం 4 భుజాలు కలవాడు. ఇలా ప్రతి శ్లోకము అర్థం చేసుకున్న తర్వాతనే నేను 2వ శ్లోకం చెబుతా అన్నాడు వేదవ్యాసుడు. ఇందులో వేదవ్యాసుడికి అనుకూలమైన విషయం ఏమిటి అంటే, ఈయన నేను చెప్పిన శ్లోకానికి అర్థమేమిటి అని ఆలోచించుకునే లోపు ఈయన ఇంకో శ్లోకాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ సందర్భంలో ఏ పెన్ను సరిపోదు కాబట్టి ఒక దంతాన్ని తీసి ఆ దంతంతోనే చక్కగా వేదవ్యాసుడు 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాభారతానికి లేఖకుడు మహాగణపతి, రచయిత వేదవ్యాసుడు. ఓకే, అలా ఆయన ఏకదంతుడు అయ్యాడు. కాబట్టి అలా గణపతి అలాగే ఏకదంతుడు అయ్యాడు. దాని గురించి చెప్పారు. విఘ్నాలకు అన్ని అంటే గణాలకు అధిపతి ఎలా అయ్యాడు? అన్ని గణాలకి అధిపతి, దేవతలు కూడా పూజించే లాగా ఎలా అయ్యారు? గణాధిపతి అంటా ఉంటాను. గణాధిపతి ఆయన పుట్టడమే, ఆయన ఆవిర్భావమే ఆయనకు దేవతలందరూ కలిసి ప్రసాదించినటువంటి ఒక దివ్యమైన వరం. ఎందుకంటే మనకి గణపతి అష్టోత్తర నామాల్లో ఉంది. విఘ్నకర్త్రే నమః, విఘ్నహంత్రే నమః. విఘ్నాలు కలిగించేవాడు ఆయనే, విఘ్నాలు తొలగించేవాడు ఆయన్నే. కాబట్టి మీరు ఏ పూజా కార్యక్రమము చేసినా ఎట్టి పరిస్థితుల్లో చిన్నగైనా పెద్దగైనా చేయవలసింది ముందు గణపతి పూజనే. నిర్విఘ్నేన జయప్రదత్వేన పరిసమాప్యత సిద్ధ్యర్థం మహాగణపతి పూజాంకరిష్యే అని సంకల్పం చెబుతాం. ఎన్ని హోమాలు చేసినా ముందుగా చేసే హోమం గణపతి హోమం. 21 సారా లేదా 108 సార్ల లేదా ఇందాక అన్నట్టుగా సహస్ర మోదకమా ఏదైనా గణపతి హోమం చేయాలి. కాబట్టి దేవతలందరూ కలిసి నీవు మా గణాలకి అధిపతివి కాబట్టి నీకు ముందు పూజ చేయాలి, పూజ చేసిన తర్వాత చేస్తే కానీ అది నిర్విఘ్నంగా జయప్రదంగా సాగదు. కాబట్టి మనము గణపతి మంత్రంలో గణానాన్త్వా గణపతిగుం హవామహే, నీవు గణపతికి గణాలకు అధిపతివి కాబట్టి
నిన్ను పూజిస్తున్నామని ఈ మంత్రంతోనే అక్షతలు వేసి ఆవాహన చేస్తాం. కాబట్టి ఆయనకు అందరూ కలిసి కుమారస్వామి ఉన్నాడు, ఆయన సేనాని సైన్యాధిపతిగా అనుగ్రహించారు. అలా మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఏ పేచీ లేదు. నీకు ఏది కావాలి అంటే ఆ దేవుణ్ణి ఉపాసించవచ్చు అని ఇన్ని విభాగాలుగా చెప్పారు. పైగా మూల పదార్థం ఒకటే, మూల పదార్థం అంతా కూడా ఒకటే, కానీ రూపాలు, ఆకారాలు, ఆకృతులు వేరు. అలాంటి తత్వం. మట్టి ముద్ద ఒకటే ఉంటుంది. ఆ మట్టి ముద్ద నుండి ఒకతను చిన్న మట్టి ప్రమిద చేశాడు, ఒకతను పెద్ద కుండ చేశాడు, ఇంకోతను కూజ చేశాడు, ఇంకోతను పెద్ద భాండం చేశాడు, కానీ మూల పదార్థం మట్టి. అలాగే బంగారం ఒకటే, ఇష్టం వచ్చినట్టుగా మనం కడియాలు చేసుకోవచ్చు, రింగులు చేసుకోవచ్చు, గొలుసులు చేసుకోవచ్చు, ఆభరణాలు కూడా చేయించుకోవచ్చు. అలా మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాన్ని. ఎలాగైతే బంగారము రకరకాల ఆభరణాలతో దర్శనమిస్తుందో, అలాగే మట్టి ముద్ద రకరకాల పాత్రలతో కనబడుతుందో, అలాగే సచ్చిదానంద పరబ్రహ్మ తత్వం ఒకటే, కానీ వీళ్ళ అభీష్టం మేరకు నేను గణపతిని పూజిస్తాను, మా ఇంట్లో గణపతి నవరాత్రులు విశేషంగా చేస్తారు, మా కులదైవం గణపతి, మాకు అమ్మవారి నవరాత్రులు తరతరాల నుంచి మా ఇంట్లో వస్తుంది, మా కులదైవం అమ్మవారు బాలాత్రిపుర సుందరి మోపిది ఇలా చెబుతుంటారు. మాకు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉంటాయి. కాబట్టి ఇలా కానీ మీరు అన్నట్టుగా మూల పదార్థం ఒకటే, పరబ్రహ్మ తత్వం ఒకటే. ఉపాసనా భేదాలను బట్టి ఇన్ని రూపాలు, ఇన్ని అవతారాలు, ఇన్ని పూజా విధానాలు, ఇన్ని పండగలు. ఎందుకంటే ఇదంతా కూడా భారతీయ సమైక్యత కోసం. మీరు చూడండి, వినాయక చవితి వచ్చిందంటే ప్రతి వీధి కూడా పండగే. చిన్నపిల్లలు అందరూ కలిసి ఓ చోట గణపతి పెడతారు, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు. యువకులందరూ కలిసి యూత్ అసోసియేషన్ వాళ్ళు పెడతారు, వాళ్ళ భజనలు, వాళ్ళు ఏదో రకరకాల ఆటలు. ఈ మధ్యకాలంలో ప్రతి వినాయకుడి దగ్గర చాలా విశేషంగా చేస్తున్నారు. ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో ఎవరైతే వినాయకుడు పెట్టుకుంటున్నారో అక్కడ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ 9 రోజులు భక్తి భావముతో మునిగిపోతున్నారు. ఒకరోజు కుంకుమార్చన అంటున్నారు, ఒకరోజు 1,00,000 దూర్వార్చన అంటున్నారు, అంటే 1000 గరక పోచలతో పూజ. ఒకరోజు సామూహిక వ్రతాలు అంటున్నారు, ఒకరోజు రకరకాల నివేదనలు అంటున్నారు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకరోజు కేవలం పిల్లలకే అవకాశం ఇస్తున్నారు. చిన్న పిల్లలందరూ కలిసి ఈ పూట మీరు పూజ చేసుకోండి. ఎందుకు? ఆయన విద్యా గణపతి, ఆయన సిద్ధిని బుద్ధిని ప్రసాదించేవాడు. ఎంత డబ్బున్నా సిద్ధి బుద్ధి లేకపోతే మనం మనుగడ సాధించలేం. కాబట్టి పిల్లలకు ఒక రోజు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా 9 రోజులు ప్రధానంగా ఉదయము సాయంత్రము పూజ చేస్తూ ఈ విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతమంది ఒకే చోట కలుసుకొని వాళ్ళ మనోభావాలు పెంచుకొని ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు ఏ సంకల్పంతో ప్రారంభం చేశాడో అది అలా విస్తరించి భారతదేశం అంతా కూడా ప్రత్యేకంగా మన భాగ్యనగరంలో విశేషమైన పూజలు అందుకున్నటువంటి గణపతి మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతున్నాను. అలాగే మీరు ఇంతకుముందు అంటే చెప్పారు, గణపతి బాగా భుజించిన తర్వాత ఆయన నడవలేకపోతుంటే చంద్రుడు చూసి నవ్వుతాడు. దాని గురించి ఒకసారి చెప్తారా హిస్టరీ? తప్పకుండా. అది ఇంకోటి మనకి వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే మంచిది కాదు అని కూడా అంటూ ఉంటారు. శమంతకోపాఖ్యానం అనే ఒక కథ ఉంది. వినాయకుడు చతుర్థి రోజు అందరూ నివేదించేటువంటి ఆ పదార్థాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్న అష్టద్రవ్యాలు అనుకోండి, ఉండ్రాళ్ళు అనుకోండి, అవన్నీ కూడా స్వామి సేవించాడు.